ఇంట్లో భార్య ఉంటే అది ఒక అందమైన ఇల్లు, అదే భార్య లేకపోతే అది కేవలం వస్తువుల గుట్ట మాత్రమే. అజయ్ ఒక పెద్ద కంపెనీలో మేనేజర్, లక్షల్లో జీతం, సమాజంలో మంచి గౌరవం. అతని భార్య కవిత ఒక సాదాసీదా హౌస్ వైఫ్. అజయ్కి ఒక అలవాటుంది, తను సాధించిన ప్రతి గెలుపు తన కష్టం వల్లే వచ్చిందని గర్వంగా చెప్పుకుంటాడు. కానీ కవిత మాత్రం ఉదయం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు కాలికి చక్రం కట్టుకొని తిరుగుతూనే ఉంటుంది. ఒకరోజు ఆఫీస్ నుండి వచ్చిన అజయ్ విపరీతమైన కోపంతో ఉన్నాడు. కవిత టీ తీసుకురావడం 5 నిమిషాలు లేట్ అయింది. అంతే, అజయ్కి పిచ్చెక్కిపోయింది. అసలు రోజంతా ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు? నేను ఆఫీస్లో వేల మందిని మేనేజ్ చేస్తున్నాను, నువ్వు ఈ చిన్న ఇల్లు కూడా చూసుకోలేవా? నీ వల్ల నాకు ఒక్క రూపాయి కూడా లాభం లేదని నోటికొచ్చినట్టు తిట్టాడు. కవిత ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం అజయ్ నిద్ర లేచి చూసేసరికి టీ లేదు, బ్రేక్ఫాస్ట్ లేదు. కవిత ఎక్కడా కనిపించడం లేదు. టేబుల్ మీద ఒక లెటర్ ఉంది. అమ్మకి ఒంట్లో బాలేదు, 2 రోజులు ఉండడానికి వెళ్తున్నాను, ఇల్లు మీరే చూసుకోండి అని ఉంది. అజయ్ వెటకారంగా నవ్వుకున్నాడు. ఇదెంత పని, నేనే చూసుకుంటా అనుకున్నాడు. కానీ అసలు సినిమా అప్పుడే మొదలైంది. సరే అని స్నానం చేసి వచ్చి కబోర్డ్ తెరిచాడు. తన వైట్ షర్ట్ ఎక్కడుందో అస్సలు దొరకడం లేదు. ఆకలి వేసి కిచెన్లోకి వెళ్ళాడు. పాలు ఎక్కడున్నాయి, పంచదార డబ్బా ఏది అర్థం కావడం లేదు. చివరికి ఎలాగోలా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్దామని షూ చూస్తే అవి ఎక్కడున్నాయో కూడా తెలీదు. ఆ ఒక్కరోజే అజయ్కి చుక్కలు కనిపించాయి. సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే ఆకలితో అల్లాడిపోయాడు. వంట చేయడానికి ఏ గిన్నె ఎక్కడుందో, ఉప్పు ఎక్కడుందో అర్థం కాలేదు. ఇల్లు మొత్తం చిందరవందరగా మారిపోయింది. ఆ ఒక్కరోజే అజయ్కి చుక్కలు కనిపించాయి. తాగడానికి మంచినీళ్ళ బాటిల్ కూడా ఖాళీగా ఉంది. అప్పుడే అజయ్కి ఒక విషయం అర్థమైంది. నేను సంపాదించే సంపాదనకి ఒక విలువ రావాలంటే ఇక్కడ ఇల్లు పద్ధతిగా ఉండాలి. తను చేసే ఆ చిన్న చిన్న పనులు లేకపోతే నా లైఫ్ ఇంత గందరగోళంగా ఉంటుందా అని అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 3వ రోజు కవిత తిరిగి రాగానే అజయ్ తనకి సారీ చెప్పి, నువ్వు చేసే పనికి జీతం ఉండదని నేను నిన్ను తక్కువగా చూశాను, కానీ ఆ పనికి వెలకట్టే స్తోమత ఎవరికీ లేదు, నువ్వు లేని ఇల్లు ఇల్లులాగే లేదు అన్నాడు. మిత్రులారా, మీ భార్య చేసే పనికి జీతం ఉండదు, ఎందుకంటే ఆ పనికి జీతం ఇచ్చేంత స్తోమత ఏ భర్తకి ఉండదు. ఆమె చేసే త్యాగానికి మనం ఇచ్చే అసలైన గౌరవం కేవలం ప్రేమ మాత్రమే. మీ భార్య కూడా మీ లైఫ్లో ఇంతే ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో బెస్ట్ వైఫ్ అని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మన ఆరి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్, టీమ్ ఆరి.